ఉదయకాల సమయం ప్రభుని ఆరాధించడానికి ఆదికాండము 30వ అధ్యాయము. ఆదికాండము 30వ అధ్యాయము 22, 23, 24 వచనాలను మనమందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 22, 23, 24 వచనాలను మనమందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి అయ్యే కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ప్రభు సాయం కొరకే మనం ప్రార్థన చేస్తాం. ప్రేమగలిగిన మా తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. తిరిగి ప్రభుని వ్యక్తిగతంగా ఆరాధించేందుకు కొరకై దేవా మీ వాక్యం యొద్దకు చేరి వస్తున్నాం. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని రాయబడుతూ వచ్చింది. మా రబ్బునివి మీరు, మా మంచి బోధకుడివి. మీ పాదముల యొద్ద కూర్చుంటున్నాం తండ్రి. దేవా మీరు మాకు బోధించి మాతో మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. నిష్ప్రయోజకమైన పనికి మాలిన దాసుని దేవా కరుణించి కటాక్షించి మరుగు చేసి దేవా మీ మాటలు నా నోట ఉంచి మీ చేతిలో కప్పండి. మానవ హద్దుబాటులో చేస్తున్న ఈ పరిచర్యను దేవా మీరు దీవించుము. ఇశ్రాయేలు కుమారుల యొక్క ముగింపునకు వస్తూ ఉండగా తండ్రి, ఈ ధ్యానాలన్నిటిలో కూడా మీరు కృపణిస్తూ వచ్చారు. మా ప్రియ తండ్రి, ఈ దినము కొరకైనా మీ మాటలు మాకు దయచేయండి. విశ్వాసంతో మీ వైపు మా కన్నులు చూస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 30వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. ఇక్కడ యాకోబునకు రాహేలు ద్వారా తీసుకురాబడినటువంటి మరొక కుమారుని గురించి మనం చదువుతూ వస్తాం. 22, 23, 24 వచనాల్లో ఆ కుమారుడు ఎవరో రాయబడుతూ వచ్చింది. ఆయన పేరే యోసేపు అని. యోసేపు అనేటువంటి పదానికి హీబ్రూలో 2 అర్థాలు ఉన్నాయి. హీబ్రూ అర్థాల నుండి మనం చూస్తే, ఎందుకనంటే బైబిల్ అంతా కూడా హీబ్రూ గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది. వీలైతే మీరు కూడా హీబ్రూ వర్డ్స్ ఉన్నటువంటి ఒక డిక్షనరీ ఉంటుంది, తీసుకునండి. అందులో మీనింగ్ కూడా ఉంటుంది. హీబ్రూ ఉంటుంది, దానికి ఇంగ్లీష్లో మీనింగ్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే బైబిల్ అంతా కూడా మనకు అర్థం కానటువంటి సంగతులు హీబ్రూలో చాలా స్పష్టంగా ఉంటాయి. అవి ఇంగ్లీష్ వెర్షన్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయబడి తెలుగులో దొరకదు, కానీ హీబ్రూను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి అలాగూ మనము దగ్గర ఉంచుకునుట, వాక్యమును పదే పదే ధ్యానించడం ద్వారా ఎన్నో ఆత్మీయమైన సంగతులను మనం నేర్చుకోవటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ దినము యోసేపు అంటే మనకు తెలిసినటువంటి అర్థము. నేను ఈ మాటను ధ్యానం చేస్తున్నప్పుడు సిస్టర్ పక్కన ఉంది. ఈ పదం మీద ధ్యానం చేయాలనుకుంటున్నా. యోసేపు అంటే అర్థం ఏంటంటే టక్కుననింది ఫలించడు కొమ్మ అనింది కదా. అంటే మనకు తెలిసిన వర్డ్ అదే కదా. సామాన్యంగా మనకేం తెలుస్తుంది అంటే యోసేపు అనగానే ఫలించడు కొమ్మ అదినే తెలుస్తుంది. మంచిదే, అది నేను తప్పని అనట్లేదు. యోసేపు అని అంటే ఫలించడు కొమ్మయే. అయితే హీబ్రూలో యోసేపు అనేటువంటి ఈ మాటకి 2 అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థము ఆసాబ్ అని ఉంది. ఆసాబ్ అంటే ASABH. అసాబ్ అంటే ద లార్డ్ హ్యాడ్ టేకెన్ అవే మై రిప్రోచ్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆమె పలికినటువంటి మాట 23వ వచనంలో దేవుడు నా నింద తొలగించెననుకొని, అది యోసేపు నాకు అర్థం. యోసేపు అని అంటే ద లార్డ్ హ్యాడ్ టేకెన్ అవే మై రిప్రోచ్, దేవుడు నా నిందను తొలగించాడు అని అర్థం. కాబట్టి హీబ్రూలో ASABH అసాబ్ అని రాయబడుతుంది. ఈ ఉదయకాల సమయము ఈ మాట యొక్క అర్థంలో నుండి మనము ప్రభుని స్తుతించి ఆరాధించేందుకు కొరకై
ఈ మాటలు మనం చూస్తాం. ఆసాబ్ అనంటే దేవుడు నా నిందను తొలగించెను. ఇది రాహేలు యోసేపు జన్మించిన తర్వాత తాను పలుకుతూ వచ్చినటువంటి మాటగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ మాట యొక్క అనుభవంలో మనము ప్రభుని స్తుతించేందుకొరకై ఆ మాటని 3 రకాలుగా నేను విభాగించడానికి మనము ప్రయత్నం చేస్తాం. అదేంటి అంటే రాహేలు ఒక మాట పలికింది. అదేమిటి అంటే నా నింద అని చెప్పింది. అంటే ఇప్పుడు రాహేలు యొక్క జీవితంలో రాహేలు కలిగినటువంటి నింద ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఆమె యోసేపు జన్మించక మునుపు ఆమె పలుకుతూ వచ్చినటువంటి మాట నా నింద ఉంది నా మీద అని. కాబట్టి నా మీద నింద ఉంది అని ఏంటో ఆ నింద మనకు తెలుసు. 29వ అధ్యాయంలోనికి మనం వస్తే 31వ వచనంలో మనం ఒక మాటను చదువుతాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. కాబట్టి రాహేలు విషయంలో మనం మాట చదువుతాం. కాబట్టి రాహేలు చెప్తుంది మొదటి మాట, మొదటి తలంపు నా నింద. కాబట్టి ఇప్పుడు రాహేలు తాను పలకటంలో ఉన్నటువంటి మాట ఏంటి? నా నింద. కాబట్టి నా మీద ఉన్నటువంటి నింద అని అంటుంది అని అంటే, కాబట్టి రాహేలు గొడ్రాలై ఉండెను. అది తన మీద ఉంచబడినటువంటి, తాను అనుభవిస్తున్నటువంటి, తన మీద మోపబడినటువంటి, తాను కలిగి ఉన్నటువంటి నిందగా మనం చూస్తాం. రాహేలు గొడ్రాలుగా ఉంది అని. ఇప్పుడు 30వ అధ్యాయం 1వ వచనంలోనికి వచ్చినప్పుడు రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి అసూయపడి నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చాచేదను. ఇప్పుడు తన భర్త యొద్దకు వెళ్ళింది. భర్త యొద్దకు వెళ్ళి తన భర్తతో మొరపెట్టుకుంటుంది. ఏమని అంటే మనము 2వ వర్తమానంలో ఆ సంగతులు వివరంగా చూస్తాం. తన భర్తతో వెళ్ళి తన భర్త చెప్తుంది ఏమనంటే నువ్వు నా నిందను తొలగించు అని. కాబట్టి ఇప్పుడు నా మీద తీసుకురాబడినటువంటి నింద ఉంది, నువ్వు గిన నాకు గర్భఫలాన్ని గిన ఇస్తే నా మీద ఉంచబడినటువంటి నింద కాబట్టి తొలగిపోతుంది. కాబట్టి తన నిందను తొలగించుకునేందుకు కొరకై కాబట్టి ఇప్పుడు రాహేలు తన భర్త మీద ఆధారపడుతూ ఉంది. ఇప్పుడు భర్త బహు స్పష్టంగానే తన భార్యతో చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, కాబట్టి యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనగా అతడు నీకు గర్భఫలం యొక్క పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. ఇప్పుడు యాకోబు రాహేలు విషయంలో స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చాడు. కానీ అయితే రాహేలే తాను ఏం చేస్తూ వచ్చిందో మనం చూస్తున్నాం. తన నిందను తొలగించుకునేందుకు కొరకై, తన నందను తీసివేసుకునేందుకు కొరకై రాహేలు యాకోబు మీద ఆధారపడినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే యాకోబు తాను స్పష్టంగా సరిగానే తన భార్యను గైడ్ చేస్తున్నాడు. నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే, కాబట్టి ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలో ఇండైరెక్ట్గా తన భర్త తనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ సంగతులు మరలా మనం చూస్తాం. సరే, మీదకి ఇప్పుడు నా నింద అని చెప్పడంలో రాహేలు మీద ఉన్నటువంటి నింద ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది అని. ఇటువంటి సందర్భమే దైవగ్రంథంలో అనేకులు కనపడతారు. అందులో మరొక స్త్రీ దగ్గరికి మనం వెళితే సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మనం 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకుంటాం. అన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. హేతువును బట్టి ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. కాబట్టి ఇక్కడ అన్న యొక్క జీవితంలో కూడా మనం చూస్తాము. కాబట్టి తనకు సంతు లేనటువంటి కారణము చేత ఆ హేతువును బట్టి కాబట్టి ఈమె తన వైరి అయినటువంటి పెనిన్న ఆమెను విసిగిస్తూ ఆమెకు కోపం తీసుకుని వస్తున్నాడు. అంటే ఇప్పుడు హన్నా కూడా ఇటువంటి నిందలో కనపడుతుంటే ఆ నింద కలిగినటువంటి హన్నాని తన వైరి అయినటువంటి పెనిన్న కాబట్టి ఎంతగా విసిగిస్తుందో, ఎంతగా కోపపడుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు రాహేలు ఉన్నటువంటి నింద యొక్క దాని యొక్క ఎఫెక్షన్ ఎట్లుందో అనేది నేను అర్థం కావటానికి సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నా. ఇటువంటి నింద రాహేలు మీద కనపడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి నింద రాహేలు మోస్తూ ఉంది.
ఇటువంటి నింద రాహేలు మీద మోపబడుతూ వచ్చింది అని. అందుకే లూకాసు సువార్తలో మరొక సందర్భంలో ఒక స్త్రీని గురించి రాయబడింది. లూకాసు సువార్త మొదటి అధ్యాయము 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. కాబట్టి ఇక్కడ మరొక స్త్రీ కూడా కనపడుతుంది, ఎలిజబెత్ గొడ్రాలైనందున. కాబట్టి ఇక్కడికి వస్తే కొంచెం కఠినమైనటువంటి పదాన్ని వాడాడు. కాబట్టి మనము హన్నా విషయంలో కానీ రాహేలు విషయంలో కానీ తాను గర్భఫలము అనేటువంటిది కొంచెం స్మూత్గా మాట్లాడినటువంటి మాట ఎలిజబెత్ దగ్గరికి వచ్చేసరికి కఠినంగా మాట్లాడబడుతూ వచ్చింది. ఏమని అంటే, తాను గొడ్రాలై ఉన్నటువంటి, అంటే ఈ పదము మనం వినటానికే, ఆ నిందను భరించటానికే, ఆ నింద మన మీద ఆ మాట వినపడితేనే ఎంత ఆందోళన చెందుతామో, ఎంత కలవరపడతామో, కాబట్టి ఎంతగా మనం కృంగిపోతామో, ఎంతగా వేదనకు గురి అవుతామో. కాబట్టి ఇప్పుడు రాహేలు మీద ఉన్నటువంటి నింద యొక్క తీవ్రతను నేను జ్ఞాపకం చేయటానికి ఈ సందర్భాలన్నీ నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇంకొంచెం 24-25 వచనాల్లోనికి వస్తే లూకాసు సువార్త 1వ అధ్యాయము. ఆ దినములైన పిమ్మట మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు. కాబట్టి ఇప్పుడు ఎలిజబెత్ విషయంలో, కాబట్టి గొడ్రాలైనటువంటి పిల్లలైనటువంటి స్థితి నేను 3 మాటలు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆమె రాహేలు విషయంలో తాను పొందినటువంటి నిందను గురించి మాట్లాడితే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం అన్న విషయంలో మాట్లాడుతూ వచ్చినప్పుడు అన్న విసిగి చెంది కోపపడి హేతును బట్టి తాను హేళనకు గురైతూ వస్తే, ఎలిజబెత్ విషయంలోనికి వచ్చేసరికి తాను కొనినటువంటి అవమానమును గురించి మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ కూడా రాహేలు యొక్క జీవితంలో మనము చూస్తాము అని. కాబట్టి ఇప్పుడు ఈ గొడ్రాలుతనము అనేది, పిల్లలు లేకపోవటం అనేది, అది నా నింద అని ఇప్పుడు రాహేలు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు 2 మాటలు, ఒకటి నింద, లేకపోతే అవమానము. కాబట్టి నింద, అవమానము అనేది 25వ వచనాన్ని చదువుతాం ఇప్పుడు. నన్ను కటాక్షించిన దినములలో చాలన్నా. ఇప్పుడు అంటే ఇటువంటి నిందలలో, ఇటువంటి అవమానంలో నేను ఉన్నప్పుడు ఇప్పుడు ఎలిజబెత్ పలుకుతుంది, నన్ను కటాక్షించినటువంటి దినాలు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఇప్పుడు రాహేలు విషయంలో ఉన్నటువంటి నింద, అలాగే అన్న విషయంలో, అలాగే ఎలిజబెత్ విషయంలో అక్కడికి వచ్చేసరికి నిందను, అది అవమానముగా జ్ఞాపకం చేస్తున్నాడు. గొడ్రాలితనం అంటే వారి మీద ఉన్నటువంటి నింద, వారికి అది నిందగాను అవమానముగాను కనపడుతూ ఉంది అని. కాబట్టి ఈనాడు మన మీద ఇటువంటి నింద, ఎటువంటి నింద, ఎటువంటి అవమానమును మనం ఈనాడు కలిగి ఉన్నామో, మన విషయంలోనికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండ 3వ అధ్యాయంలోనికి వస్తే, ఆదికాండ 3వ అధ్యాయము మనము 7-8. వారు తాము దిగంబరులు అని తెలుసుకొని తమ కచ్చడములను చేసుకునేది. ఇప్పుడు 7వ వచనంలో ఇప్పుడు ఒక రమ్యమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఒక జంటను గురించి రాయబడింది. ఇప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు ఇప్పుడు ఎవరంట? దిగంబరులమని ఎరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు దిగంబరత్వాన్ని పోగొట్టుకునేందుకు కొరకై ఇప్పుడు వారు ఏమి చేశారు అంటే, అంజూరపు చెట్ల యొక్క ఆకులను కచ్చడములుగా చేసుకుని వేసుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, వారి కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఇప్పుడు వారు దిగంబరత్వంలోనికి వెళుతూ వచ్చాడు. 8వ వచనం చదవండి అన్న. చూసారా, ఇప్పుడు ప్రభు యథావిధిగా మానవుని యొద్దకు వస్తే, ఆ దినము ప్రతిదినము దేవుని యొద్దకు వచ్చేటువంటి మనుషుడు ఆ దినము ఏమైంది అని అంటే, యెహోవా ఎదుటకి రాకుండా ఏమైపోయారంట? తోట చెట్ల మధ్యలో వాళ్ళు దాక్కుంటున్నారు. కాబట్టి ఎందుకు అనంటే, ఇప్పుడు వారు దిగంబరత్వాన్ని వారు గ్రహిస్తూ వచ్చారు. వారు దిగంబరులమన్న సంగతి కాబట్టి వారు ఎరుగుతూ వచ్చారు. ఆ దిగంబరులము కనుక వారు అవమానముగా, ఆ పరిస్థితి వారికి అవమానముగా ఫీల్ అయ్యారు కనుక దేవుని యొద్దకు వచ్చి వారు అవమానపరచబడేందుకు అవమానపరచబడుకునేందుకు కొరకై
వారు అంజూరపు అక్కడ ఎక్కడికి వెళ్ళారంటే తోట చెట్ల మధ్యను దాగుకున్నటువంటి వారిగా కనపడుతున్నారు అని. ఇప్పుడు 10వ వచనాన్ని చదువుతాము. 9-10 వచనాలు. 9-10. నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుండి గనుక చాలు. కాబట్టి ఇప్పుడు ప్రభు రానే వచ్చాడు. అబ్రహాము నువ్వెక్కడా అని పిలుస్తూ వచ్చినప్పుడు, నీ స్వరం వినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక నేను భయపడి దాగుకుంటిని అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి అవమానకరమైనటువంటి స్థితిలో తాను అవమానపరచబడుతున్నాడు, అవమానంగా ఫీల్ అయిపోతున్నాడు, తాను అవమానమును తెచ్చుకున్నాడు. కాబట్టి అప్పటి వరకు ప్రభు యొద్దకు ధైర్యంగా వెళ్ళేటువంటి వ్యక్తి ఇప్పుడు తాను కాపాడుకొని తన దిగంబరత్వాన్ని కప్పుకునేందుకు కొరకే దాగుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక అవమానం కనపడుతుంది, ఇక్కడ ఒక నిందను తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కనపడుతున్నారు. ఈనాడు ఆ వ్యక్తి ద్వారానే ఈనాడు మన మీదకు కూడా ఈ నింద, ఈ అవమానము మన మీదకు తీసుకురాబడుతూ ఉంది అని. ఇప్పుడు 11వ వచనంలో ఆ మాట అన్నాడు ప్రభు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? చూసారా? కాబట్టి నీకు దిగంబరి అని నీకు తెలియజేసినటువంటి వాడెవడు అని ప్రభు చెప్తున్నాడు. ఓహో, ఇప్పుడు అర్థమైంది ప్రభువునకి. నేను నీకు తినకూడదు అని ఆజ్ఞాపించినటువంటి వాటిని తిన్నావా అంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పటికి కూడా తాను సరే, ఆ సందర్భం వేరు, కానీ ఆ సందర్భంలో తాను అప్పటికి కూడా ఒప్పుకోవట్లే. ఇప్పుడు నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని అంటే తనకు అర్థమైంది, నేను దిగంబరిని ఇప్పుడు అని. ఆజ్ఞను మానవుడు ఏం చేశాడు? అక్కడ అతిక్రమించి, కాబట్టి మానవుడు నిందను అవమానమును తీసుకొచ్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించినటువంటి మానవుని మీదకి ఇప్పుడు నింద వచ్చింది, అవమానం వచ్చింది, దేవుని ఎదుటకు రాకుండా దాగుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఆ నింద నీ మీద నా మీద మోపబడుతూ వచ్చింది. ఇప్పుడు మనము ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా కాబట్టి నిందను అవమానమును ఇప్పుడు మన మీదకు తీసుకురాబడుతూ వచ్చింది. అదే జ్ఞాని అయిన సొలొమోను సామెతలను రాస్తూ ఆ మాటే జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. చాలు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది, పాపము ప్రజలకు ఏం తీసుకుని వచ్చింది? అవమానమును తీసుకొని వచ్చింది. కాబట్టి ఆదాము ద్వారా ఆ పాపము, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం ద్వారా ఇప్పుడు ఆ పాపము, ఆ సంతతి, ఆ ప్రజల తరతరము నేటికిని, కాబట్టి అక్కడ ఆదిమ మానవుని మొదలుకొని నేటి వరకు భవిష్యత్తు దినాల్లో కూడా రాబో తరమునకు కూడా ఈ పాపము వారి మీద వాడికి ఏం తీసుకుని వస్తూ ఉంది? అవమానమును తీసుకుని వస్తుంది. ఆ మనుషులతో పోలే, ఇప్పుడు మనతో ఉంది. మన తదవంతం భవిష్యత్తు దినాల్లో రాబో తరము కూడా ఈ పాపం వారికి ఏం తీసుకుని వచ్చిందంట? అవమానము తీసుకుని వచ్చింది. ఎంత నష్టం, ఎంత అవమానము, ఎంత నింద. కాబట్టి మానవుని మీద మన మీద మోపబడుతూ వచ్చిందో అన్న సంగతి. 18వ అధ్యాయంలోనికి వస్తే సామెతలు 3వ వచనంలో అవమానము రాగానే అది ఇప్పుడు 2 మాటలు జ్ఞాపకం చేశాను. నా నింద, నా అవమానము. ఇప్పుడు ఈ 2 మాటలు జ్ఞాని అయిన సొలొమోను, పాపం మానవునికి అవమానం తీసుకుని వస్తుంది, అవమానం రాగానే ఏమొస్తుందంట? నింద వస్తుంది. ఇప్పుడు నా నింద, నా అవమానము. ఇప్పుడు రాహేలుతో మనం ఏమి తీసిపోవట్లే. ఇప్పుడు రాహేలు యొక్క స్థానంలో మనం ఉంచినప్పుడైతే ఇప్పుడు మనం ఇలా చెప్తాం, ఏమనంటే, ప్రభువా నా నింద, నా యొక్క అవమానము ఎలా వచ్చింది? పాపము ద్వారా, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటం ద్వారా ఆ పాపము నాకు అవమానం తీసుకుని వచ్చింది. అవమానం వెంట ఏమొచ్చింది? నాకు నింద వచ్చింది. ఇప్పుడు రాహేలు అదే జ్ఞాపకం చేస్తుంది, నా నింద అని. ఇప్పుడు ప్రభువుతో ఆరాధించేటువంటి మనము కూడా, ప్రభువా నేను కూడా పాపం ద్వారా అవమానమును తీసుకొచ్చుకున్నాను, ఆ అవమానము నాకు నిందను తీసుకొని వచ్చింది అని. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము, అది అందరికీ. కాబట్టి ఈ నింద, ఈ అవమానము మానవులందరికీ ఏమైంది? సంప్రాప్తమైంది. కృపగల దేవుడు, నేను ఇందాక జ్ఞాపకం చేస్తూ వచ్చాను, ఎలిజబెత్ అనింది, ఏమనింది ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో
ఇప్పుడు ఎలిజబెత్ ఒక మాట పలుకుతుంది తన మీదకి వచ్చినటువంటి అవమానం విషయంలో. 25వ వచనము, నన్ను కటాక్షించినటువంటి దినములలో ప్రభువు. కాబట్టి ఇప్పుడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు ఏం చేశాడంట? కటాక్షించినటువంటి వాడిగా ఉన్నాడు అని. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో కటాక్షించినటువంటి దేవుడు ఏం చేశాడో అనే మాటని అక్కడ చదువుతాం. కాబట్టి ఇప్పుడు అంటాడు, నీ మీద నుండకుండా, అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నాను అన్నాడు. కారణం ఏంటి అని అంటే, కాబట్టి ఇప్పుడు ఎలిజబెత్ జ్ఞాపకం చేసినటువంటి ఆ మాట, దేవుడు నన్ను కటాక్షించాడు, కాబట్టి ఇప్పుడు అవమానమును నా మీద నుండి నా దేవుడు ఏం చేశాడంట? దొరలించి వేశాడు. మై రిప్రోచ్ రోల్డ్ అవే అంటుంది. కాబట్టి నా యొక్క అవమానము, నా యొక్క నింద నా దేవుడు నా యందు కనికరించి కటాక్షించినట్టు వాడై ఆ నిందను, అవమానమును ఆయన ఏం చేశాడంట? దొర్లించి వేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అందుకే 119వ కీర్తనకారుడు ఆ మాట జ్ఞాపకం చేశాడు. 2 తలంపులోనికి వెళతాం. ఆ మాట చదివి 119వ కీర్తన 39వ వచనం. నీ న్యాయ విధులు నాకు భయం పుట్టించుచున్న, కాబట్టి నా అవమానమును కొట్టివేయము. అంటే ఇప్పుడు ప్రభు ఆయన మన యందు కనికరించిన వాడై మన అవమానమును ఏం చేశాడంట? కొట్టివేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇది మొదటి తలంపు. రాహేలు అంటుంది, నా నింద. ఇప్పుడు మనం చెప్తాము, పాపం ద్వారా నా మీదకి నింద నాకు అవమానమును తీసుకొని వచ్చింది. నా దేవుడు నా నిందను దొరలించి వేశాడు. కారణం ఆయన నన్ను కటాక్షించి నా మీద ఉన్నటువంటి నిందను ఆయన దొరలించి వేసినటువంటి వాడిగా ఉన్నాడు. అవమానమును, నిందను నా దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించి ఆరాధన చేస్తాం. 2వ తలంపులోనికి వెళుతాము. చదవండి ఇప్పుడు 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము 23వ వచనము. చాలన్నా. ఇప్పుడు ఆమె మొదటి మాట అనింది, నా నింద అనింది. ఇప్పుడు 2వ తలంపులోనికి వచ్చినప్పుడు నేను ఇందాక ముగింపులో ఆ మాట జ్ఞాపకం చేశాను కదా, ఏమని? మై రిప్రోచ్ రోల్డ్ అవే అని. దేవుడు నా నిందను తొలగించి. 2వ తలంపు అదే. ఇప్పుడు నా నింద తొలగింపబడినది అంటుంది. నా నింద ఏమైంది? ఇప్పుడు తొలగింపబడింది. కాబట్టి మొదటిగా నా నింద ఉంది నా మీద. ఇప్పుడు 2వ తలంపులో 2వ మాట ఏమంటుంది? నా నింద తొలగింపబడింది అని. ఎవరు తొలగించారో కూడా చెప్తుంది. ఎవరంట? దేవుడు నా నిందను తొలగించినటువంటి వాడిగా ఉన్నాడు అని. కాబట్టి దేవుడు ఈ నిందను తొలగించినటువంటి వాడు. ఏం చేశాడు? దేవుడు ఈ నిందను తొలగించి వేసేందుకొరకై అని. ఇప్పుడు దేవుడు నా నిందను తొలగించాడు. అది 2వ మాట పలికింది. 69వ కీర్తనలోనికి వస్తే, కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఈ నిందను తొలగించి వేసేందుకొరకైనటువంటి సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. అదే రాహేలు యొక్క జీవితంలో తాను పొంది, కాబట్టి దేవుడు నా నిందను తొలగించడానికి ఏం చేశాడు అనేది, ఇప్పుడు నా నిందను, అవమానం తొలగించడానికి నా దేవుడు వ్యక్తిగతంగా ఆరాధించేటప్పుడు, మన దేవుడు అందరితో మాట్లాడినప్పుడు ఏం చేస్తూ వచ్చాడు అని. 69వ కీర్తన 7వ వచనము. చాలన్నా. ఈ 69వ కీర్తన ద సామ్ ఆఫ్ సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క శ్రమలను గురించి, అందుకే ఈ కీర్తన ఇది శిలువ శ్రమల కీర్తన. కాబట్టి శిలువ శ్రమల కీర్తన నేను నా బైబిల్లో రాసుకున్నాను అట్లా చిన్న అక్షరాలతో. కాబట్టి ఇది శ్రమల కీర్తన. కొన్ని రాసుకోవటం మంచిది, బైబిల్లోనే రాసుకోవటం మంచిది, మనకు అర్థమవుతుంది చదువుకునేటప్పుడు. కాబట్టి ఇది ఒకవేళ కీర్తనకారుడు ఈ మాటలు పలికినా కూడా ఇది మన ప్రభువైనటువంటి దేవునికి వర్తిస్తాయి ఈ మాటలు. కాబట్టి ఇప్పుడు అంటాడు ఇక్కడ, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైనటువంటి దేవుడు నిందను తొలగించాడు. నా దేవుడు నా నిందను తొలగించాడు. దేవుడు మనందరి యొక్క నిందను తొలగించాడు. దాని కొరకే ఆయన ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, నీ నిమిత్తము నేను నింద నొందినటువంటి వాడనైతిని. కాబట్టి నిందింపబడినటువంటి వారి మనము, అవమానమును గురైనటువంటి వారి మనము. కాబట్టి ఇట్టి నిందింపబడినటువంటి, అవమానమును గురైనటువంటి మనము
ఇప్పుడు ప్రభు అంటాడు కదా ఇక్కడ, నీ నిమిత్తము నేనేమైపోయాను, ఇప్పుడు నిందింపబడిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పింది. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయన న్యూడ్గా వేశారంట. చాలామంది కామెంటేటర్స్ రాశారు. అంటే మన ఫొటోస్లో ఆయన కొంచెం ఇట్లా పంచగట్టినట్టు చూపిస్తారు, కానీ ఆయన్ని నూడుగా సిలువ వేశారంట. అంటే అంతటి అవమానమును ప్రభు పొందుతూ వచ్చాడు. కాబట్టి ఇలాగ మనం చూస్తూ వస్తే ఆ నింద ఇప్పుడు ఎవరి మీద పడుతూ వచ్చింది అని అంటే, మన ప్రభు అయినటువంటి దేవుడు మన కొరకై ఆ నిందను కొరకై దేవుడు ఏం చేస్తూ వచ్చాడో దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించు. ప్రభువా, నిందింపబడింది నేను, అవమానమునికి గురైంది నేను. నా దేవా, నీవు నా నిందను తొలగించావు. నా నిందను తొలగించట కొరకై నీవు నా నిమిత్తము నిందింపబడుతూ వచ్చావు. నా నిమిత్తము నీవు నీ ముఖమున సిగ్గుపరచబడుతూ వచ్చావు. ఆయన ముఖము సిగ్గట్టపరచబడింది. కేకరిచ్చి ఆయన ముఖాన్ని ఏం చేశారంట, ఉమ్ము వేశారు. కాబట్టి ఎంత అవమానముగా, కాబట్టి నీ నిమిత్తమై నా నిమిత్తమై దేవుడు నా నిందను తీసివేయటానికి దేవుడు ఇప్పుడు రెండోదిగా, ప్రభు నా నిందను తొలగించావు. నా నిందను తొలగించుట కొరకై నా నిమిత్తమై నువ్వు నిందింపబడుతూ వచ్చావు. నా నిమిత్తమై కాబట్టి నీ ముఖమును కనపడుతూ వచ్చింది. ఇప్పుడు 9వ వచనంలో చదువుతాము. నిన్ను నిందించిన వారి నిందలు చూసారా, నా మీద పడి ఉన్నాయి. నీ నిమిత్తం నేను నిందింపబడిన వాడిని తిని, నిన్ను నిందించిన వారి యొక్క నింద ఇప్పుడు ఎవరి మీద పడిందంట, నా మీద పడింది. ప్రభు చెప్తున్నాడు, ఆ నిందను ప్రభు తన మీద పడవేసుకున్నవాడిగా ఉన్నాడు. 20వ వచనాన్ని చదువుతాం ఇప్పుడు. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ. ప్రియ సహోదరుడా, జీవంగల దేవుడు, ప్రేమమైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ నిందను తొలగించేందుకు కొరకై, నా దేవా నా నిందను నువ్వు తొలగించావు అని ఆ నిందను తొలగించడం కొరకై దేవుడు, కృపగల దేవుడు, ఆ నిందను ఆయన తల మీద వేసుకుంటూ వచ్చాడు. మన యొక్క నింద ఆయన ముఖము సిగ్గుపరచబడుతూ వచ్చింది. కాబట్టి నా నింద ఆయన మీద మోపబడుతూ వచ్చి ఉంటే, ఇప్పుడు ఆయన కల్వరి సిలువలో అన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నప్పుడు ఈ మాట అక్కడ అర్థమవుతుంది. నిందకు నా హృదయం ఏమైపోయింది, బద్దలైపోయింది. ఎందుకు అంటే అనేకులు అన్నారు, వీడు వడ్లవాని కుమారుడు కాదా, మరి ఆ మార్తలు వీరు సహోదరులు కాదా, ఒరేయ్ నువ్వు దేవుడు అయితే దిగి రారా అన్నారు. కేకరించి ఆయన ముఖాన్ని ఉమ్మి వేస్తూ వచ్చారు. ఒక్కరు కూడా ఆయన ప్రక్కన నిలబడలేదు. అందరూ చేయి విడిచారు. చివరికి తన యొక్క తండ్రి కూడా చేయి విడిస్తాను అంటాడు. ఇప్పుడు నా తండ్రి నన్నెందుకు చేయి విడిచావు అని ఒంటరిగా ప్రభు సిలువలో కేకలు వేస్తూ ఉంటే, ఒక్కరు కూడా ఆయన పక్షంలో నిలబడలే. ఒక్కడైపోయాడు, సిలువలో ఒంటరైపోయాడు. నీ నా పాపముల కొరకై, నీ నా అతిక్రమముల కొరకై, నీ నా దోషముల కొరకై నువ్వు నిందింపబడవలసి ఉండగా, నేను నిందింపబడవలసి ఉండగా, అవమానమును నిందను మనం పొందవలసి ఉండగా, ఆ ప్రభు కల్వరిలో ఒంటరైపోతూ వచ్చాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని కేకలు పెడుతున్నాడు. అక్కడంటాడు, ఓదార్చువారు కనిపెట్టుకున్నాను కానీ ఒక్కరు కూడా నన్ను ఓదార్చినటువంటి వారు, కాబట్టి నన్ను కరుణించి నా కొరకే కనిపెట్టుకొని ఉన్నటువంటి వారు ఒక్కరు కూడా లేరు. అందరూ పారిపోయారు. చివరికి ప్రభా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను, నువ్వు జీవపు మాట కలిగిన వాడు అన్నటువంటి పేతురు కూడా వెళ్ళిపోతూ వచ్చాడు. నీ కొరకే నా ప్రాణం ఇస్తానన్నటువంటి వారు అందరు విడిచిపోయారు. ఒక్కడే ప్రభు సిలువలో ఉన్నాడు ఇప్పుడు. అందుకే ఆ మాట పలుకుతున్నాడు, కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకుంటుంది కానీ ఎవరు కూడా ఏం లేరు. అంతేకాదు, నన్ను ఎవరైనా ఓదారుస్తారేమో ఆయన కనిపెట్టుకున్నాను. తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి కూడా ఏం చేశాడు, తన యొక్క చేతిని విడిచిపెట్టాడు సిలువలో. ఎంతటి అవమానమును నిందను నా దేవుడు నా కొరకు పొందాడు, మన దేవుడు మన కొరకే పొందాడు. అందుకే ఇప్పుడు ఈ రాహేలు పలుకుతుంది, దేవుడు నా యొక్క నిందను ఏం చేశాడు, తొలగించాడు. ఈ ఉదయకాల ఉదయకాల సమయంలో మన ప్రభుని స్తుతించి ఆరాధించేందుకు కొరకే రెండవ తలంపు ఏంటి అంటే, నా దేవుడు నా నిందను ఏం చేశాడు, తొలగించినటువంటి వాడిగా ఉన్నాడు. దానిని బట్టి మనము ప్రభుని స్తుతించి ఆరాధించేందుకు కొరకే. అందుకే యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త ఒక మాట పలుకుతూ వచ్చాడు. 25వ అధ్యాయం యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనము. భూమి మీద నుండి
తన జనుల నిందను ఏం చేశాడు? తీసివేశాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేశాడు. ప్రభువుకు స్తోత్రం. నా దేవుడు నా నిందను ఏం చేశాడు? తొలగించాడు. ఇది రెండవ తలంపు. నేను మూడవ తలంపు కేవలం ఒక మాటను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. రెండో ఇప్పుడు మరలా ఆదికాండము 30వ అధ్యాయంలోనికి వచ్చి మనం మరలా 23వ వచనాన్ని చదువుతాం. నేను ఇలాగ చెప్తా. ఇప్పుడు నా మీద నింద ఉంది. రెండవది, నా దేవుడు నా నిందను తొలగించాడు. నా దేవుడు నా నిందను తొలగించుట కొరకే ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? నన్ను నన్ను ఆడే ఉందిగా. నా మీద నింద ఉంది. నా దేవుడు నా నిందను తొలగించాడు. నా దేవుడు నా నిందను తొలగించడానికి ఇప్పుడు నన్ను ఏం చేశాడు? అప్పుడు ఆమె గర్భవతి అయి, అదే కదా ఆమె నింద మనం మాట్లాడుకుంది. కాబట్టి ఆమె విషయాన్ని కంపేర్ చేసుకుంటూ మన దగ్గరకు వస్తున్నాం. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అంటే ఇప్పుడు ఆమె మీద ఉన్నటువంటి నిందకు ప్రతిగా మనకేమిచ్చాడు? ఇప్పుడు ఆమెకి ఘనతనిచ్చాడు కదా. నిందకు ప్రతిగా ఏమిచ్చాడు? ఇప్పుడు ఆమెకి ఘనతనిచ్చాడు. ఇది మూడవ తలంపు. ఆ మాట జ్ఞాపకం చేస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. నిత్యానందము వారికి. ఇప్పుడు రాహేలు యొక్క జీవితంలో మూడవ తలంపు అదే. నిందకు ప్రతిగా దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. నిందకు ప్రతిగా మనకు పొందినటువంటి భాగం ఉంది, సంతోషమునిచ్చాడు. నిందకు ప్రతిగా నిత్యానందమును దేవుడు మనకు, రాహేలుకు తన యోసేపునిచ్చుట ద్వారా నిందకు ప్రతిగా రాహేలుకు ఘనతనిచ్చాడు. నిందకు అవమానమునకు ప్రతిగా సంతోషమునిచ్చాడు. నిందకు అవమానమునకు ప్రతిగా నిత్యానందమునిచ్చాడు. ఈ ఉదయకాల సమయం ప్రభుని ఆరాధించడానికి నీకు నాకు నిందకు ప్రతిగా దేవుడు ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. వాస్తవానికి అట్టి ఘనత మనం పొందుటకి ఏమాత్రము కూడా యోగ్యులము కాదు. నా నిందకు ప్రతిగా మన దేవుడు కాబట్టి ఘనతనిచ్చాడు. ఏంటి ఆ ఘనత? కొన్ని మాటలు త్వరగా చదివేసి మనం ఆరాధనలోనికి వెళ్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము. ఏ ఘనతనిచ్చాడు? తన కుమారుని యొక్క సారూప్యతను. ఇది ఘనత కాదా? కాబట్టి నిందకు ప్రతిగా దేవుడు మనకి ఎట్టి ఘనతనిచ్చాడు అని అంటే దేవుని యొక్క కుమారుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యతలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి ఆయన సారూప్యతలోని తీసుకొచ్చుట ఒక ఘనత అయితే మనం అసలు యోగ్యులము కాదు. ఇప్పుడు ఆయనతో పాటు పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టాడు. ఇది మరొక ఘనత. నిందకు ప్రతిగా మనకు రెట్టింపు ఘనతను ప్రవహిస్తూ వచ్చాడని. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలోనికి వస్తే మరొక మాట చదివి మనం ఆరాధన. దేవుడెట్టి మహిమతో కుమారుని మహిమపరిచాడు, కుమారుడట్టి మహిమతో మనల్ని మహిమపరిచాడు. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి, మన మీద ఉన్నటువంటి నిందకు ప్రతిగా ప్రవహించినటువంటి రెట్టింపు ఘనత, సంతోషము, ఆనందం. ఈ మాటలు మన హృదయాలు ఉంచుకొని ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం.